హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం డిబిఎంఎస్లో ట్రాన్సాక్షన్ స్టేట్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా వచ్చేసరికి ఇది ట్రాన్సాక్షన్ డయాగ్రామ్, స్టేట్ డయాగ్రామ్. ఓకేనా, ఇందులోన యాక్టివ్ స్టేట్, పార్షియల్లీ కమిటెడ్, నెక్స్ట్ కమిటెడ్, ఫెయిల్డ్, అబార్టెడ్, టర్మినేటెడ్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే స్టేట్స్. సో ఇక్కడ ఏంటి యాక్టివ్ స్టేట్ ఏంటి అంటే మెయిన్గా ఇదొక ఇనీషియల్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. యాక్టివ్ స్టేట్ అంటే ఏంటంటే మెయిన్గా ఇనీషియల్ స్టేట్ అంటే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అనేది జస్ట్ ఎంటర్ అవుతుంది అని అర్థమాట, అంటే స్టార్ట్ అవుతుంది అంటారు కదా. సో ఆ టైప్లో ఉంటుంది అన్నమాట యాక్టివ్ అనేది. సో ఈ యాక్టివ్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం, రీడ్ అండ్ రైట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్, సో T1 అనే ట్రాన్సాక్షన్ ఉంది, T2 అనే ట్రాన్సాక్షన్ ఉంది. సో T1 అనే ట్రాన్సాక్షన్, T2 అనే ట్రాన్సాక్షన్ ఉంటే ఇందులో ఏంటి రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ అవి అవుతాయి కదా. సో రీడ్ రైట్ అవుతాయి కదా. సో ఇవేంటి, ఈ రీడ్ రైట్ ఆపరేషన్స్ జరిగి అది ఎక్కడ పార్షియల్లీ కమిటెడ్కి వెళ్తుంది అనమాట. అంటే అక్కడ ఏంటి, అక్కడ రీడ్ రైట్ అని జరుగుతుందంటే అది పార్షియల్గా కమిటెడ్ అవుతుంది. లేదు ఏమీ జరగకుండా అది ఫెయిల్ అయిపోతే డైరెక్ట్గా ఫెయిల్డ్ స్టేట్. చూడండి, ఇక్కడ యాక్టివ్ స్టేట్ నుండి 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి పార్షియల్లీ కమిటెడ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫెయిలియర్. ఓకేనా. సో మనం ఆ యొక్క ట్రాన్సాక్షన్ అనేది డైరెక్ట్గా ఫెయిల్ అయిపోతే ఫెయిల్డ్ స్టేట్కి వచ్చేస్తాం. లేదు రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ కనుక జరిగితే దానికప్పుడు మనం పార్షియల్లీ కమిటెడ్కి వస్తాం. సో పార్షియల్లీ కమిటెడ్కి వచ్చిన తర్వాత ఇంకా ఫుల్గా ఆ ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఉంది, మధ్యలో ఏ ఫెయిల్యూర్స్ లేవు. ఓకేనా. సో ఇక్కడ మధ్యలో ఏ ఫెయిల్యూర్స్ లేవు, ఆ ట్రాన్సాక్షన్ అంతా కరెక్ట్గా అవుతుంది అంటే మనం దానికి ఏంటి, ఆ యొక్క డేటా అనేది, సో ఇదంతా కరెక్టే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రాన్సాక్షన్ అనేది తీసుకున్నాను. ఒక ట్రాన్సాక్షన్ అనేది తీసుకున్న తర్వాత ఏమైంది అంటే, సో ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్గా చూస్తే ఓకే అంతా బాగుంది అనేసి అనుకుంటాం. అంటే ఏంటి, ఇంకెక్కడ మధ్యలో ఫెయిల్యూర్స్ అనేవి లేవు అంటే మనం ఏం చేస్తాం, ఆ డేటా అనే దాన్ని పర్మనెంట్ చేయడానికి చూస్తాం. అవునా. సో పర్మనెంట్ చేయడానికి ఇక్కడ కమిటెడ్ స్టేట్. సో ఇక్కడ ఏంటి, కమిటెడ్ స్టేట్ అనేది ఏదైతే డేటా ఉందో, ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయి ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది అంటే పర్మనెంట్ చేస్తుంది. లేదు పర్మనెంట్ ఇక్కడ ఏంటి, కొన్ని మన ఇక్కడ రీడ్ అండ్ రైట్ చేశాక పార్షియల్లీ కమిటెడ్కి వస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చాక మనకి ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చినా అంటే ఏంటి, ఆ యొక్క ట్రాన్సాక్షన్ అనే దాంట్లో మధ్యలో ఎక్కడో మిస్టేక్ వచ్చింది, సో సమ్ ఎర్రర్ ఏదో వచ్చి మళ్ళీ ఏంటి మనకి సో ఫెయిల్యూర్ అయిపోయింది, అక్కడ డేటా అనేది పర్మనెంట్ చేయడానికి అవ్వదు, అంటే అక్కడ కమిటెడ్ స్టేట్కి వెళ్ళడానికి అవ్వదు. అప్పుడు ఏ స్టేట్కి వెళ్తుంది అంటే అప్పుడు కూడా ఫెయిల్డ్ స్టేట్కి వెళ్తుంది. అంటే ఈ ఫెయిల్డ్ స్టేట్ అనేది 2 వేస్ నుండి వస్తుంది. ఒకటి డైరెక్ట్గా యాక్టివ్ స్టేట్ నుండి వస్తుంది, తర్వాత పార్షియల్లీ కమిటెడ్ స్టేట్ నుండి కూడా వస్తుంది. మరి ఒకవేళ ఫెయిల్డ్ అయిపోయిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే అబార్టెడ్కి వెళ్తుంది. అబార్టెడ్ స్టేట్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఫెయిల్ అయింది కదా, ఫెయిల్ అయితే మనం ఏం చేయలేము, దీన్ని కమిట్ చేయలేం. కమిట్ అంటే ఏంటి, డేటా అనేది పర్మనెంట్ చేయటం. ఎప్పుడు పర్మనెంట్ చేస్తాం, ఫుల్గా ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితేనే దాన్ని కమిట్ చేయగలం. మరి ఇక్కడ ఏంటి, మనకి ఫెయిల్యూర్స్ అనేవి వచ్చాయి అంటే దాన్ని కంప్లీట్గా సక్సెస్ లేదు కాబట్టి మేము దాన్ని పర్మనెంట్ చేయలేం. కాబట్టి ఇది ఏం చేస్తామంటే రోల్ బ్యాక్ చేస్తాము. ఈ అబార్టెడ్ స్టేట్ ఏం చేస్తుంది అంటే రోల్ బ్యాక్ చేస్తుంది. అంటే ఎక్కడైతే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లైన్స్ అనేవి కరెక్ట్గా వచ్చేసేది, నెక్స్ట్ 3rd లైన్ నుండి మనకి ఏంటి మొత్తం ఫెయిల్యూర్ అనేది ఉంది. కాబట్టి ఇది ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ 3rd దగ్గరికి వెళ్తుంది. 3rd లైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఏం చేస్తుంది, మనకి ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి మళ్ళీ కరెక్ట్గా చేసుకొని వస్తుంది. అంటే ఇది ఏం చేస్తుంది, రోల్ బ్యాక్ చేస్తుంది. సో మనకి ట్రాన్సాక్షన్లో 2 కమాండ్స్ అనేవి ఉంటాయి. ఒకటి కమిటెడ్, నెక్స్ట్ ఏంటి రోల్ బ్యాక్. ఓకే, కమిట్ రోల్ బ్యాక్ అనే ఉంటాయి అన్నమాట. సో కమిటెడ్ అంటే ఏం చేస్తుంది, డేటా అనేదాన్ని, ట్రాన్సాక్షన్ యొక్క డేటా అనేదాన్ని పర్మనెంట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, ఫెయిల్యూర్స్ ఉంటే అప్పుడు దీన్ని రోల్ బ్యాక్ అనేది చేస్తుంది. సో టర్మినేట్ స్టేట్ అంటే ఏంటంటే అది అబార్ట్ స్టేట్ వచ్చినా కమిటెడ్ స్టేట్ వచ్చినా అంటే ఏంటి, అది ఒకవేళ పర్మనెంట్ అయినా అంటే డేటా అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయినా లేదంటే సక్సెస్ఫుల్ అవ్వకపోయినా కూడా ఇది ఏం చేస్తుంది అంటే టర్మినేట్ చేసుకుంటుంది, అంటే ఎగ్జిట్ అయిపోతుంది. టర్మినేట్ మీన్స్ ఎగ్జిట్ అని. సో అంటే ఏంటి, ఈ టర్మినేట్ అనేది కమిటెడ్ స్టేట్ నుండి వస్తుంది, అబార్టెడ్ స్టేట్ నుండి కూడా వస్తుంది. సో 2 వేస్. సో యాక్టివ్ అనేది 2 వేస్గా మారచ్చు. ఒకటి పార్షియల్లీ కమిటెడ్గా మారచ్చు, ఇంకోటి ఫెయిల్డ్గా మారచ్చు. మళ్ళీ పార్షియల్లీ కమిటెడ్ వచ్చేసరికి అది డేటాని దాన్ని పర్మనెంట్ చేయొచ్చు లేదంటే ఫెయిల్ చేయొచ్చు.
ఈ ఫెయిల్డ్ అనేది మళ్ళీ అబార్టెడ్కి వెళ్తుంది. ఈ అబార్టెడ్ ఏం చేస్తుంది, ఎక్కడైతే ఫెయిల్ అయిందో, ఎక్కడి నుండి అయితే ఫెయిల్ అయిందో అక్కడికి మళ్ళీ రోల్ బ్యాక్ చేసి మళ్ళీ దాని అంతటి కరెక్ట్ చేసి టోటల్గా కమిటెడ్ కానీ అబార్టెడ్ ఈ 2 వేస్ నుండి టర్మినేట్ అనేది అవుతుంది అనమాట. ఇదేంటిది ట్రాన్సాక్షన్ స్టేట్ డయాగ్రామ్. సో ఇవి వాటి యొక్క సింపుల్ డెఫినేషన్స్. మీరు వీటి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నోట్స్ అనేది రాసుకొని మీరు ఎగ్జామ్ పర్పస్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో టర్మినేట్ స్టేట్ అనేది ఏంటి, అది ఒకవేళ కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయినా లేదంటే కంప్లీట్గా సక్సెస్ఫుల్ అవ్వకపోయినా కూడా మనకి అది ఏం అవుతుంది, టర్మినేట్ అనేది అయిపోతుంది. సో అర్థమైంది కదా. సో ఇది ట్రాన్సాక్షన్ స్టేట్ డయాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.